హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రాగి జావా మిల్క్ తోటి, బటర్ మిల్క్ తోటి ఎలా చేయాలి, ఎంత టేస్టీగా ఎలా బాగుంటుంది ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. అంతకంటే ముందుగా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ముందుగా మనం రాగుల్ని మెత్తగా మనం మరపట్టించుకోవాలి. ఈ విధంగా మరైనా పట్టించుకోవచ్చు, లేదా ఇన్స్టెంట్ పౌడర్నైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది మనం ఒక 4-5 స్పూన్స్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత సగ్గుబియ్యం పౌడర్ని నేను ఒక 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నా. మనం ఈ సగ్గుబియ్యం పౌడర్ వల్ల మనకి రాగి జావ అనేది కొంచెం చిక్కగా వస్తుంది, టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇలా అవి రెండు మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ని వేసుకొని ఉండలు లేకుండా ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద రాయి పెట్టుకొని అందులో ఒక 2-3 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి అవి కొంచెం వాటరు హీట్ ఎక్కిన తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా హీట్ ఎక్కిన తర్వాత అందులో మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ రాగి పిండిని అందులో యాడ్ చేసేసుకోవాలి. మనం ఈ విధంగా సపరేట్గా కలిపి పెట్టుకోవటం వల్ల మనకి ఉండలు లేకుండా చక్కగా ఉంటుందన్నమాట. ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం మిక్స్ చేసుకోవటం వల్ల అడుగంటకుండా ఉంటుంది, టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా మరగనివ్వాలి. అడుగంటకుండా ఒకసారి ఈ విధంగా తిప్పుతూ మనం ఉడికించుకోవాలి. చూస్తున్నారా, మనం సగ్గుబియ్యం వేయటం వల్ల ఇది చిక్కదనం వచ్చింది, చాలా టేస్టీగా చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా మనకి చిక్కగా వచ్చిన తర్వాత మీకు కావాలి అని అంటే అందులో యాలకులైనా పౌడర్ చేసుకొని వేసుకోవచ్చు. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కావాలి అని అంటే వేడివేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదు చల్లారిన తర్వాత అయినా ఈ విధంగా గ్లాస్లోకి యాడ్ చేసుకొని అందులో ఒక 2 స్పూన్స్ బెల్లాన్ని యాడ్ చేసుకొని ఇవి బెల్లం కరిగే వరకు కొంచెం మనం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 గ్లాసు పాలని యాడ్ చేస్తున్నా. పాలు బెల్లం బాగా కలిసిపోయి కరిగిపోయే వరకు ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. చూస్తున్నారా, 1 వెరైటీ ఆఫ్ రాగి జావా. ఇంకో గ్లాస్లో 1/2 వరకు రాగి జావని తీసుకొని 1/2 గ్లాసు మజ్జిగ తీసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవటమే. ఎలా ఉంది ఈ వీడియో? మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేయండి, నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.